హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? బాయ్. ఈరోజు మేము అరకులో ఉన్నాము. అరకులో ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. రియల్గా ఈ వాటర్ ఫాల్స్ అనేది ప్రస్తుతం వచ్చే వాటర్ వర్షానికి సంబంధించినవి కాదు. వర్షాకాలం అయితే ఇది మొత్తం కూడా ఫ్లడ్ అయి బాగా వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే నీరు దేవుడు ఈ ఎత్తైన పర్వత శిఖరాల పైన అద్భుతమైన ఊటలు, నీటి ఊటలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నీటి ఊటలు ఏకమై ఒక చిన్న ప్రవాహం వలె ప్రస్తుతం తక్కువ నీరు ఇటు వస్తూ ఉంది. వీటిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు సమస్త మానవాళిని ప్రేమించడమే కాకుండా సర్వ సృష్టిని ప్రేమించాడు. సృష్టిలో ఉన్న వాటి జీవం కొరకు, సృష్టిలో ఉన్న వాటి పోషణ కొరకు దేవుడు ఇదిగో ఈ చక్కని జీవజల దారలాగా ఈ వాటర్ ఇస్తూ ఉన్నాడు. అడవిలో పక్షులు, ఆకాశ పక్షులు, అలాగే భూజంతువులు, ఈ వృక్షాలు ఇవన్నీ కూడా ఈ కొండల ప్రాంతాల్లో సస్యశ్యామలంగా పచ్చగా ఉండడానికి దేవుని ప్రణాళిక ఈ నీటి ఓట. అలాగే మానవుల రక్షణ కొరకు యేసు ప్రభువారు నీటి ఓటగా ఈ లోకానికి జ్ఞాపకం చేశాడు. నేను నీటి ఓటను అని చెప్పాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మానవుల జీవితాల్లో నుండి ఒక జీవజలమును ప్రవహింప చేయడానికి వచ్చిన యేసు ప్రభువారు. ఈ నీళ్లు తాగితే దప్పికొంటారు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనడని సమర స్త్రీతో యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు జీవజాల ఓట. ఆయన నందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ దప్పిక పొందరు. వారు పాప విషయంలో పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవునిలో సంతృప్తి కలిగి ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఇది జీవజాల ఓటను మరి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఇది వాక్యం ఊరేడి నీటి బొగ్గ. కాబట్టి ఎన్నో అనుభవాలు వాక్యంలో మనం తెలుసుకోవాలి. మన ఆత్మీయ పోషణ, ఆత్మీయ క్షేమం, ఆత్మీయ బలం కొరకు దేవుడు వీటిని అనుగ్రహించాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, సకల మానవుల పట్ల, సకల సృష్టి పట్ల ఆయన కలిగి ఉన్న సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రియులారా, ఈ సృష్టి సువార్తను ప్రకటిస్తుంది యేసు ప్రభు నిజమైన దేవుడని. ఇంకా మీరు ప్రభుని నమ్మకపోతే ఈ సృష్టి ద్వారా కూడా మీరు నేర్చుకోండి. ఈ సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త యేసు ప్రభు. ఆయన మానవుల పాప క్షమాపణ కొరకు కూడా